ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారా? ఈ దినం వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో? కష్టంలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, సమస్యలు ఉన్నారా? ఎట్లా రేపు పొద్దున ఇప్పుడు డబ్బులు కట్టాలి, నేనేం చేయాలి, నా కుటుంబం ఎట్లా అని బాధపడుతున్నారా? ఒకవేళ ఏదైనా సమస్య గుండా ప్రయాణం చేస్తున్నారు, ఏం బాధపడకండి. దేవుడే మీ పక్షమై ఉన్నాడు. మీ ప్రతి బాధ తెలిసేసేకి ఎంత బాధపడతావో అంతగా సమాధానం ఇచ్చే దేవుడు, అంతగా నీ కన్నీటిని తుడిచే దేవుడు, అంతగా నీ నష్టం నుంచి విడిపించే దేవుడు, నీ శ్రమ నుండి తప్పించి, నీ భారం నుండి విడిపించి, నీ పాప భారంతో ఉన్నావా, ఇంకా యేసయ్యను అంగీకరించలేదు, ఇదే రక్షణ దినం. ఈరోజు యేసయ్యను చేర్చుకుని హృదయంలో నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. కాబట్టి నాకు ఇంకా కష్టకాలం, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా యవ్వన జీవితం, అయ్యో ఏంటి బాధలు, నేను భరించలేకపోతున్నా, ఈ సేవా పోరాటం ఏంటి, మంత్ ఎండింగ్, డిసెంబర్ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది, ఇంకా లైఫ్లో ఏం బాధపడద్దు. దేవుడే నీతో ఉన్నాడు. నీ ప్రార్థన విని, అన్ని ప్రార్థనలు చేసాం మనం, 50 రోజులు చేసాం, తర్వాత చేస్తూనే ఉన్నాం. ఎందుకు వినడంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి మనం చదువుకుందాం ఈరోజు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం 2వ మాట. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నీ కన్నీటికి సమాప్తము, నీ దుఃఖము, నీ కన్నీరు సమాప్తము. ఈరోజు ఎందుకు? నీ మొర విన్నాడు, నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. అన్ని మొరలు చేసావు, 11, 12 నెల ప్రార్థనలు చేసి అలసిపోయావేమో. నీ కన్నీటికి నేడే జవాబని ధైర్యం తెచ్చుకో. విన్నాడు ఆయన, ఇక డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, బంధకాలు తెంచబోతున్నాడు, సమస్యలను విడిపించబోతున్నాడు. క్రైస్తవ జీవితం అంటే కష్టాలు లేని జీవితం కాదు, కష్టంలో నుండి ఆయన విడిపిస్తాడని మాత్రం మర్చిపోదు. కష్టాలు తప్పించుకోవద్దు. మనం కష్టము నుండి, నింద నుండి, బాధ నుండి విడిపించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత మొర్ర మనం పెట్టినప్పుడు ఆయన మనకెందుకు దూరం అవుతాడండి? కాబట్టి ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, తప్పకుండా నీ దుఃఖము, నీ కన్నీరు, నీ వేదన అన్నిటికీ అంతం రాబోతుంది. కాబట్టి నేడే నీ ప్రార్థనకి జవాబు. ఈరోజు వాగ్దానం అర్థమవుతుందా? నేడే నీ ప్రార్థనకి జవాబు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈరోజే నీ ప్రార్థనకి జవాబు. కాబట్టి ధైర్యంగా ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్పు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో? రక్షణ లేని వారికి రక్షణ, రోగాలతో, వ్యాధులతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం నుంచి విడిపించండి. కుటుంబ పోరాటాలు, విడిపోయిన బిడ్డలు కట్టబడాలి, జీవితాలు మారాలి, త్రాగుడి వ్యసనాల నుంచి బాగుపడాలి, భారతదేశం రక్షించబడాలి, ఇతర దేశాలు రక్షించబడాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరి వాగ్దానం చేసుకున్న వారు ఉన్న బంధకములు తొలగి వారి విడుదల పొందాలి. దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేసి వారి సేవలను అభివృద్ధి పరచండి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు లేవనెత్తండి. ఈ సేవ మీద విరోధమైన బురద నుండి, అపవాది తంత్రముల నుండి, మనుషుల దురాలోచన నుంచి విడిపించండి. అయ్యా, ప్రతి వారి కన్నీరు నాట్యంగా మార్చండి. అంతేకాక కోర్టు కేసు నుంచి విడిపించండి. ఇతరులకు డబ్బు ఇచ్చి రావటం, డబ్బు నుంచి, ఆ బంధకం నుంచి, భూ సంబంధమైన బంధకాల నుంచి వారు ఏ బాధలో ఉన్న విడుదలిచ్చి, స్టూడెంట్స్, యవనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులకి అందరికీ మీరు విడుదల దయచండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి నేడే అద్భుతమైన జవాబు. సంవత్సరం అంతా మీరు ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ శుభములను పలుకుతూ మీరు తోడుగా ఉండమని, అందరి బంధకములు తొలగించి మీరు గొప్ప కార్యం చేసి ఈ దినదీవెలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ తెలియచేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ప్రతి ఒక్కరికి కూడా ఈవినింగ్ లైవ్, మార్నింగ్ లైవ్ మిస్ అవ్వకండి. ప్రత్యేకంగా 8, 9, 10 అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లిలో. కాబట్టి శుక్రవారం సాయంత్రం, శనివారం ప్రొద్దున సాయంత్రం, ఆదివారం ఇయర్ ఎండింగ్ ఉపవాస ఉజ్జీవ సభలు. మీరు ఎక్కడి నుంచైనా వచ్చి పాలు పొంది అద్భుతమైనటువంటి వర్తమానం, ఆరాధన, వ్యక్తిగత ప్రార్థనలు గడపవచ్చు. కాబట్టి మిస్ అవ్వకండి, రండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.